స్టార్ట్. హలో అందరికీ నమస్తే. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను ఇంటి దగ్గర నుంచి అలసందలు అయితే తీసుకొచ్చాను అనమాట. సో అలసందలు వచ్చేసి వడ చేద్దామని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అనమాట. నేను మాత్రమే కాదు, మీతో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నామని చెప్పి నేనైతే అలసందలతో వడ చేయబోతున్నాను. సో వీడియో మనకు వంట చేసేది కాదు, కానీ వంట చేసేటప్పుడు మనం పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఒక ఒక డిష్ని అయితే ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తాను నిజంగా నా హ్యాపీనెస్ వేరనమాట. సో నేను కూడా పాట పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఇలా కిచెన్లో అయితే వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుంటాను. సో నాలాగా మీరు కూడా ఇలానే చేస్తారా లేకపోతే ఏంటా అని చెప్పేసి నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఇంతకు ముందుగా నేను షార్ట్స్ అయితే పెట్టాను అనమాట. సో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ముందు ఎలా సపోర్ట్ చేస్తానో ఇప్పుడు కూడా అలానే చేస్తానని కోరుకుంటున్నాను. సో అదనమాట. నెక్స్ట్ ఇప్పుడైతే ప్రజెంట్ ఆయిల్ అయితే పెట్టాను. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ ఒకటి మర్చిపోయాను అనమాట. సో నేనైతే దీన్ని శనగ బ్యాళ్ళు మొత్తం నేనైతే మిక్సీ పెట్టించాను అనమాట. పచ్చిమిర్చి అండ్ గార్లిక్, అల్లము ఇవన్నీ వేసి మిక్సీ పెట్టమండి. నాకు యాక్చువల్గా ఈ అలసంద నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు అమ్మని అడిగి కనుక్కొని నేనైతే మొత్తానికి స్టార్ట్ చేశాను అనమాట. సో టేస్ట్ అయితే చూద్దాం. నేను ఇంకైతే సాల్ట్ నేను చూడలేదు. సో ఎలా ఉంది ఏమి అనేసి ఆయిల్ వేయలేదు. ఇంపార్టెంట్ సాల్ట్గా ఓకే పర్ఫెక్ట్ అయితే వేసాను. కొద్దిగా కారంగా ఉంది. సో కొంచెం స్పైసీగా తింటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో వడ చూద్దాం. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. సో మనమైతే ముందుగా వడ వేయడానికి మెయిన్ థింగ్ వచ్చి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏమంటే మనము వడ వేసేటప్పుడు ఇలా ఒక కూరగిన్నెలో వాటర్ తీసుకున్నట్లయితే అద్దుకుంటూ మనం వడ అయితే వేసుకున్నాము. సో చూద్దాం. సో కవర్ ఏంటా అనుకుంటున్నారా? సో నేను కవర్తో అంటే చాలామంది ఇలా ట్రై చేస్తారో లేదో తెలీదు. నేనైతే కనుక ఇలా ఒక కవర్ తీసుకునేసి ఫస్ట్ మనం వాటర్ తీసుకుంటా, వాటర్ మీద ఇలా తడి చేసి అంటే నేను చేసే మోడల్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో కొంతమంది అయితే అమ్మ వాళ్ళు చేతితో ఇలా ఒత్తి వేస్తారు, బట్ మనకి అంత లేదు కాబట్టి సో ఇట్లా ప్రయోగం చేస్తాను. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అందులో వేసేటప్పుడు కూడా మనము ఇట్లా తీసి వేసేటప్పుడు కూడా బాగా అనేది వడ అనేది కొంచెం పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది అనమాట. సో చూసారా, మన పొల్ల అయితే కవర్లో ఇలా పెట్టాను అనమాట. సో దాన్ని మనం ఇలా వేసుకుంటే మన చేతులకి ఇలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని ఇలా వేస్తాం. సో మీకు చెప్పాను కదా వేసేటప్పుడు పాట ఒక సిగ్నల్ కూడా ఉందన్నమాట. సో ఆ సిగ్నల్ కూడా మీకు పరిచయం చేస్తాను. ఏదో వచ్చాను మరి అంత ప్రొఫెషనల్ సిగ్నల్ చిన్ని చిన్ని పని
ప్రపంచం ఇది లేదు కానీ రాణిలాగా చూసుకుంటాం కోట కట్టలు దాచుకుంటాం రాత ఇంత రాసి ఉన్నా ఓకే గాయస్, ఇప్పుడైతే వడ టేస్ట్ చూసేద్దాం అనమాట. కాలిపోతుంది. ఇలా మనం చేసుకున్న వడ మనం తిని ఇలా వేడివేడిగా టేస్ట్ చూసి అది మీతో షేర్ చేసుకుంటే సో నిజంగానే మరింత టేస్ట్ వస్తుంది అనమాట ఈ అలసందల వడ. సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలంటే మీ ఊళ్ళో దొరికితే కూడా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ. నా వడకు ఒక చిన్న సబ్స్క్రైబ్, లైక్, కామెంట్.